రేపటి వరకు కూడా అయిపోయే సబ్జెక్టు మా దగ్గర ఉంది. ఈరోజు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు మరి దేన్ని చూసి విజయోత్సవాలు చేసుకుంటాలో నాకు అర్థం కావట్లేదు. ఆనాడు విజయోత్సవాలు చేసుకుంటే మీ 22 రోజులు గ్రామాన 22 రోజులు ఒక పండుగ వాతావరణంలాగా ఒక చెరువుల మీద ఒక శ్మశాన వాటికల దగ్గర ఒక డంపు యాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా చేసుకున్నాం. మరి అప్పటికి కూడా గ్రామస్తులందరూ కూడా సంతోషంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మరి నేను ముఖ్యంగా మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వరంగల్లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ధర్మాన వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొద్దాం, నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేయగలుగుతావా, భూమి సమీకరించగలుగుతావా అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన మరి ఆ రోజు చింతలపల్లి సంగం మండలం గీసుకొండ మండలంలో ఒక 1300 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ 45 రోజుల్లోపు చేసుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు దేంట్లో ధర్నాలు చేసి ప్రజలను రెచ్చగొట్టింది. మామూలుగా రెచ్చగొట్టడం కాదు, ఒక మహిళా రైతులను గ్రామస్తులను అందరినీ చీపిరి గట్టలు పట్టుకొని దుబ్బబోస్తూ ధర్మారెడ్డి ఏ విధంగా వస్తావు రావు గ్రామాలకు అని చెప్పి వ్యతిరేకించిన సందర్భాలను నచ్చజెప్పి కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకాన్ని వారు చేస్తున్న దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక నిజంగా కేసీఆర్ గారు చేయగలుగుతాడు, మేము వారి మాటను గౌరవిస్తాం, మీరు మరి మాకు మంచి రేటు ఇప్పించాలంటే 3-4 లక్షల రూపాయలు ఉన్న రేట్లు 10 లక్షల రూపాయలు ఒక 100 గదాల ప్లాట్ ఇస్తే ఆ రోజు బ్రహ్మాండంగా రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ ఒప్పుకోవడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో మేము ఇప్పటికే గణేషన్ ఈకో కంపెనీలు, మరి కైటెక్స్ కంపెనీ, మరి యంగ్1 కంపెనీ తీసుకొచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులను జరపడానికి సంవత్సర క్రితమే ఓపెనింగ్ కావాల్సిన కైటెక్స్ కంపెనీ ఎందుకు ఓపెనింగ్ అయితే లేదో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వారిని ఏ విధంగా స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు, మీ నాయకులు ఏమేమి చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆనాడు మరి కరోనా పీరియడ్లో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి కేరళలో ఉన్నటువంటి పెద్ద కంపెనీని ఒప్పించి మెప్పించి తీసుకొస్తే వారిని ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. మరి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? ఆనాడు మేము 1350 ఎకరాలలో 220 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉంటాయి, ఎస్సీల భూములు ఉన్నాయి, ఒక 1100 చిల్లర ఎకరాలు మిగతా రైతులు ఉన్నాయి. ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్దమ్మను చేసుకొని అసైన్మెంట్ భూములను మరి రిజ్యూమ్ చేసుకుందామని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, వాళ్ళు బ్రతకమని ఇచ్చిన భూమిని వాళ్ళకు కూడా లాభం జరగాలని చెప్పి రైతులకు ఇచ్చిన పట్టాలకు ఇచ్చినటువంటి రేటును అసైన్మెంట్ భూములకు కూడా ఇప్పించడం జరిగింది. అది కేసీఆర్ గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు చేస్తున్న నిర్బంధించి రైతులను బెదిరించి రకరకాలు చేస్తున్న సందర్భాలను మీ మీడియా ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు అదొక్కటే కాదు, ఇవాళ టెక్స్టైల్ పార్క్ రావడం వలన 1,50,000 మందికి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు ఇలా వరంగల్ జిల్లాలో రాబోతుంది. మరి ఎన్నో రకాల ఈరోజు మేము దాదాపుగా ఒక 1,100 కోట్ల రూపాయలను వెచ్చించి మరి అనేక రకాల పనులు చేస్తాం. దాదాపుగా 29 కిలోమీటర్ల మేర మేము ప్రహరీ కూడా పెట్టాం. అంతర్గత రోడ్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ పవర్ సప్లై తీసుకొచ్చాం. 33/11 kV అండ్ 220/132 11 kV సబ్ స్టేషన్లు పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు ఏదో 160 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసినామని వాళ్ళ పేపర్లో చూసి నేను ఆశ్చర్యపడుతున్నా. వాస్తవంగా పోయిన సంవత్సరం అకాల వర్షం వల్ల ఫ్యాక్టరీలకు నీళ్ళు వస్తే రిటైనింగ్ వాళ్ళకు మా ప్రభుత్వమే 150 కోట్లు శాంక్షన్ చేస్తే ఇవాళ మేము చేసినామని చెప్పి వేసుకోవడం ఇందాక నేను చెప్పిన ఉదాహరణ నాకు గుర్తుకొస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే మరి ఆర్ఓబి మేము 100 కోట్ల రూపాయలతోటి ఆర్ఓబి శాంక్షన్ చేసింది మా ప్రభుత్వం. ఇప్పటికి దాన్ని జరగనిస్తలేరు. ఎందుకు జరుగుతలేదో మీరు రేపు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా. ఈరోజు మరి ఇంకా నేను ముఖ్యంగా చెప్తే మేము సూరత్కు కేసీఆర్ గారు మమ్మల్ని సూరత్ పంపించాడు. అక్కడ మన వలసలు పోయినా వాళ్ళని చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ గోస చూసి
ముఖ్యమంత్రి గారికి అక్కడి ఫోన్ ద్వారా తెలియపరిస్తే వాళ్ళందరూ ఒకరోజు మీటింగ్ తీసుకురాని చెప్పి మీటింగ్ తీసుకురామని ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ చెప్పిండు ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద మీరు అందరూ రాండి ఇక్కడికి, నేను టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అలాట్ చేస్తా, మీరు ఇక్కడనే కట్టుకోండి, వర్కర్ కమ్ ఓనర్ దానికి సబ్సిడీ అన్ని రూపాయన మేము ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా 182 మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మా ప్రభుత్వంలో 82 మందికి 1000 రూపాయలకు గజం చొప్పున మేము ల్యాండ్ అలాట్ చేశాం. ఈ ప్రభుత్వం ఇంకా 102 మందికి ల్యాండ్ అలాట్ చేయమంటే 40 మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలాట్ చేయడం లేదు, ఆ ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం లేదు, వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు. వాళ్ళు వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చిపోతా ఉన్నారు, ఇందులో కూడా వారు కూర్చున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు మీకు పని కావాలన్నా ఏం కావాలన్నా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు లగచర్ల భూసేకరణ ఏందండి మీరు చేసింది? ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రాజెక్టులు కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్వైర్ చేశాం. మరి ఇక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలే, ఎక్కడ కూడా ఎలాంటి జరగలే. 2013 మీరు తెచ్చిన చట్ట ప్రకారమే చేశాం. మేము ఒక కొత్త చట్టం పెట్టుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చామని చెప్పి సందర్భంగా ఇస్తున్నాం. అదే ఈయన ఏం చేస్తున్నాడే, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ప్రతిదీ పాలిటిక్స్, ప్రతిదీ డైవర్షన్. అంటే ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తారో దాన్ని డైవర్షన్ చేయకు. ఒక దిక్కు హైడ్రా అని, ఒక దిక్కు మ్యూజిక్ మూసి అని, ఒక దిక్కు వేరే వేరే రకంగా. ఇప్పుడు కొత్తది ఏం చేశాడు, లగచర్ల భూసేకరణ ఓన్లీ అలా అసైన్మెంట్ భూమి 650 ఎకరాలు ఉంది. ఇంకా నువ్వు చేయాల్సింది 650 ఎకరాలు రైతులది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీకి 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ 14,000 ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మాసిటీకి ల్యాండ్ ఇస్తే అక్కడ మేము పెట్టాం ఫార్మా కంపెనీ, ఎక్కడో పెడతామని నీ సొంత అల్లుడి స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావే? నీ గ్రామంలో లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టావు. మేము ఫార్మా సిటీ ఇది తెలంగాణకు ఉపయోగపడే విధంగా మేము ఆలోచిస్తే, మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచిస్తే నీ స్వార్థం కొరకు చిన్న బుద్ధితో నువ్వు ఆలోచించి ఇవాళ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం. ఆనాడు ఎస్టీలకు 4,000 ఎకరాలు మేము పట్టాలు ఇచ్చాం. మరి పట్టాలు ఇచ్చి మేము ల్యాండ్ ఇస్తే ఈ 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాం. ఈరోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ స్టేషన్లో పెట్టాం. 70 మంది మీద కేసు అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని 70 మందిని కేసు తీసేసి 75 మందిని అరెస్ట్ చేస్తారు, 35 మంది మీదనే కేసులు పెడతారు. అంటే మా ప్రభుత్వం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కేసులు పెట్టింది వాస్తవం కదా. ఈ విధంగా కనుక పోతే రేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతి వీధిలో కార్యకర్తలు ఇప్పటికే కుత ఉడికే పరిస్థితి వచ్చింది. రేపు మీరు గ్రామాలకు వస్తే మీరు ఏదో చేస్తామంటున్నారు కదా,